నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాలలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్లు వస్తున్నారని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అలాగే రాళ్లవాగు పక్కన కరకట్ట నిర్మాణంకు శంకుస్థాపనతో పాటు పలు పథకాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలిస్తారని చెప్పారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జిప్లో వాటర్ ట్యాంకు, జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. సభలో కొత్త పథకాలను మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మండుటెండలో 40,000 మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. హెలికాప్టర్ టేకాఫ్ అవుతుంది. 12:50కి కలెక్టర్ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా అంబేద్కర్ ఏదైతే అన్వెయిలింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత దానికన్నా ముందు వాళ్ళ ఒక జెండా ఉంటుంది. దళిత సంఘాలు అంబేద్కర్ ఆ జెండా ఆవిష్కరించి ఆ తర్వాత వాళ్ళు ఈ సంఘాల వాళ్ళందరూ కేక్ పెడుతుంది. ఆ కేక్ తర్వాత విగ్రహం అన్వేల్ చేసిన తర్వాత దీనికి ఒక విశిష్టత ఉన్నది. ఈ కార్యక్రమం తీసుకున్న అంబేద్కర్ ఏదైతే జయబాబు తీసుకున్నాం దాంట్లో భాగంగానే ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా రేపు పెట్టుకున్నాం. దాని తర్వాత హాస్పిటల్, ఇది కొత్త కట్టే హాస్పిటల్, అది 3-4 నెలలైన స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండే, ఏ స్టేజ్ ఇక్కడ దాకా వచ్చిందో, ఎన్ని రోజులు చేసింది పని, ఆ తర్వాత అదొకటి. దాని తర్వాత హాస్పిటల్ పూర్తయినాక ఎట్లుంటుంది, ముందు ఎలివేషన్ ఏంటిది, లోపల మీకు లాస్ట్ టైం దామోదర్ రాజకృష్ణ వచ్చినప్పుడు చూపించాను ఆ వీడియో, అంటే వాకింగ్ లోపల ఎట్లుంటుంది అని చూపించి అదొకటి చూసి అక్కడి నుంచి ఓపెన్ టాపుల్ని ఆర్పి రోడ్. మొదటి విశిష్టత ఏంటంటే ఖార్గే గారి ప్రోగ్రాం మంచిగా అంటే నస్పూర్లో జరిగిన మీటింగ్ రేపటితో 2 సంవత్సరాలు అవుతుంది. ఖార్గే గారి మీటింగు, బట్టి గారి పాదయాత్ర, శాసనసభ హెడ్ క్వార్టర్కు సంబంధించిన మటుకు ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే కార్యక్రమం అవుతుంది. దీన్ని అందరు మంత్రులు కావాలి కాబట్టి వాళ్ళతో పాటు దీనికి కొన్ని అఫీషియల్ ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. అఫీషియల్ ప్రోగ్రాంలో భాగంగా కరకట్టలు కానివ్వండి, 6 లేన్ కానివ్వండి, ఈ బ్రిడ్జిలు కానివ్వండి, ఇట్లా మన అక్కడ హాస్పిటల్ కానీ చాలా ఉన్నాయి, పంచాయరాజ్ ఉన్నాయి. అన్నీ రేపు స్టోన్స్, ఫౌండేషన్ స్టోన్స్ వర్క్ స్టార్ట్ చేసేటివి అన్ని వర్క్లు స్టార్ట్ అయినాయి. సాగం కూడా అయిపోయింది ఇప్పటికి. ఇవాళ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా ఆవడం జరిగింది. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, బీసీ వెల్ఫేర్ మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇలా 5 వస్తుంది. చరిత్ర ఎక్కుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చరిత్రలో మళ్ళొకసారి మంచిర్యాల నియోజకవర్గం ముందుంటుంది. సరే, మా వాళ్ళకు అసలు ఇక అలవాటు అయిపోయిందో లేకపోతే ట్రైనింగ్ అయిపోయిందో తెలియదు, కానీ ఏ ప్రోగ్రాం గంటలున్నా రోజున్నా ఒక్కరోజున్నా గంటలున్నా ప్రోగ్రాం మాత్రం. చెన్నూరు మండలం వెంకంపేట గ్రామంలోని దుబ్బగూడెం కాలనీ వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో గ్రామస్తులు వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమకు తాగునీటి సమస్యను తీర్చాలంటూ ఖాళీ బిందెలతో బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. చెన్నూరు మండలం వెంకంపేట గ్రామంలోని దుబ్బగూడెం కాలనీలో తాగునీరు లేక కాలనీవాసులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కాలనీవాసులు ఖాళీ బిందెల నడుమ బతుకమ్మ ఆడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చుట్టూ గోదావరి నది ఉన్న తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు కూడా తమకు అందడం లేదని వాపోయారు. సుమారు 400 పైగా ప్రజలు ఉన్న తమ కాలనీలో ఒక్క బోరు మాత్రమే ఉండడంతో సరిపడా తాగు నీరందక తరచూ ఒకరినొకరు గొడవ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి తమకు సరిపడా తాగునీరు అందించి ఆదుకోవాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. గ్రామంలో మాది దుబ్బగూడెం అనే వాడ. మా వాడలో సుమారుగా 400 మంది ఉన్నాం.
400 మందిలలో కనీసం ఒక్కటే బోర్ ఉంది. ఈ ఒక్క బోర్లోనైనా ఒక 50 మంది మాత్రమే నీళ్ళు అందుతున్నాయి. ఇంతమంది ఎక్కడ నీళ్లు పట్టుకోవాలో అర్థం కాక మేమే గొడవలు పడుతున్నాం. ఇందుకోసమని మాకు 2 బోర్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు మిషన్ బయట వాటర్ కూడా రావట్లేదు. అవి ఉన్నాయని బోర్లు శాంక్షన్ చేస్తలేరు మాకు. ఇంకా మాకు గ్యాస్ మొద్దులు రావడానికి కూడా ఇటు సరైన అవకాశాలు లేవు. సరిగ్గా రోడ్స్ లేవు మాకు. మా ఇబ్బంది కొంచెం పట్టించుకొని మాకు 2 బోర్లు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. వెంకంపేట గ్రామము, మాది దుబ్బగూడెము. మేము ఒక 400 మంది ఉంటాము. 400 మందికి ఒకటే బోరు ఉంది. ఆ బోరు ఇప్పుడు ఎండాకాలం వల్ల మాకు సరిపోవటం లేదు, నీళ్లు రావటం లేదు. గోదావరి ఉంది, ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావటం లేదు. మాకు ఒక బోర్ శాంక్షన్ కావాలని, ఒకటి కాదు 2 అయినా మంచిదే. 400 మంది అంటే ఒక 2 ఎత్తే బాగుండని మా యొక్క కోరిక. ఎండాకాలం కాబట్టి గోదావరి పక్కన ఉంది కాబట్టి నీళ్లు మొత్తమే రావటం లేదు. ఎందుకంటే ఉష్క అనేది మనకు పీల్చుకుంటాయి కదా, మనకు జలాలు లేకపోవటం వల్ల ఒక బోర్కు మాకు సరిపోవటం లేదు. అందుకే మాకు 2 బోరు శాంక్షన్ చేయమని మేము రిక్వెస్ట్ చేసుకుంటా. మా యొక్క ప్రార్థన, దయచేసి మాకు బోరు శాంక్షన్ చేయాలని మా యొక్క కోరిక. మాది వెంకంపేట గ్రామం. వెంకంపేట గ్రామంలోని దుబ్బగూడెం అనే ఇంకొక వాడ ఉంది. మాకు సరిగ్గా వాటర్ రావకపోవడం వల్ల ఈ ఎండాకాలం రోజు మాకు వాటర్ చాలట్లేదు. 450 మందికి సరిగా 24 అవర్స్ నడిచినా కూడా మాకు సరిగా వాటర్ సరిపడడం లేదు. 24 అవర్స్ నడిచినా కూడా మళ్ళా మాకు వాటర్ రావడం లేదు. ఇంతమంది ఇంత నిజంగా ఉన్నా కూడా మాకు సరిగా నీళ్లు అందకపోయేసరికి మాకు గొడవలు. సరిగా మాకు ఏమైనా పని వచ్చినా కూడా మాకు రోడ్డు కూడా సరిగ్గా లేదు. మాకు కూడా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఎవరూ మర్చిపోకూడదని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖ అన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలోని ఇటికల గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 14వ తేదీ కార్యక్రమం ముగుస్తుందని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీజీ వారి ఆశయాలను, వారి సేవలను ప్రజలకు అవగాహన చేశారని తెలిపారు. పార్లమెంట్ సభలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు అంబేద్కర్ను అవమానపరిచిన నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక గ్రామాన పాదయాత్ర అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఏఐసిసి సంవత్సరం అంతా కూడా ఈ నినాదాలతోని మనం కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దానికి కారణం ఏంటి అని అంటే, జై బాపు అన్న నినాదం ఎందుకు తీసుకున్నామంటే, మనం 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం బానిసత్వంతో బతికినాం. ఆ రోజు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలను అర్పించి పోరాటం చేసిండ్రు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహాత్మా గాంధీ. వారు 1920 నుండి భారత జాతీయ కాంగ్రెస్ కి నాయకత్వం వహించిండ్రు. ఆ తర్వాత వారు భారత జాతీయ కాంగ్రెస్ కి 1924లో అధ్యక్షుడైండ్రు. అయితే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జై బాపు అన్న నినాదం తీసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు వారి నాయకత్వంలోనే ఈ దేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అవహేళన మాట్లాడిన అమిత్ షా గురించి, వారు చేసిన వ్యాఖ్యల గురించి మన గౌరవ రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, మన డిసిసి మన పిసిసి అధ్యక్షుడు మహేష్. ఎండల తీవ్రతతో రామకృష్ణపూర్ సింగరేణి ఉపరితల గని కార్యాలయ సమీపంలోని చెట్ల పొదల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సింగరేణి అధికారులు ఫైర్ సిబ్బందితో మంటల అదుపులోకి తీసుకువచ్చారు. రామకృష్ణపూర్ ఉపరితల గని కార్యాలయ సమీపంలో ఎండ తీవ్రతతో చుట్టుపక్కల ఉన్న చెట్ల పొదల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒకవైపు గాలులు వీస్తుండటంతో పక్కన ఉన్న నీటి పైపులకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన సింగరేణి అధికారులు ఎస్ఎన్డిపిసి ఎలక్ట్రికల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రావడంతో ఫైర్ స్టేషన్కి సమాచారం ఇవ్వగా సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మందమరి SO2 GM విజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలు చెలరేగడానికి కారణాలను ఆరా తీశారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావడంతో సహకరించిన సిబ్బందిని అభినందించారు.
చెన్నూరు మండలంలోని కృష్ణంపేట గ్రామంలో గల ఆదిశంకరాచార్య కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. చెన్నూరు మండలంలోని కృష్ణంపేట గ్రామం వద్ద గల ఆదిశంకరాచార్య కాటన్ మిల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కాటన్ జిన్నింగ్ చేస్తున్నప్పుడు మిషన్లో స్పార్క్ వచ్చి మంటలు చెలరేయడంతో యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు పూర్తిగా వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనలో పెద్దగా ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని మిల్లు యాజమాన్యం పేర్కొన్నారు. రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు. లక్షపేట పట్టణంలోని గంపలపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం రైతులకు అండగా ఉండి ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రైతుల కోసం ఆహర్నిశలు ముందుండి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. రైతులకు బోనస్ ప్రకటించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వారిలో ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలంలో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గతంలో చూసుకుంటే గత 10 సంవత్సరాలలో తూకంలో కానీ రైతులు ఇబ్బంది పడ్డ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ మొన్నటికి మొన్న చూస్తే 2 లక్షల రుణమాఫీ అనేది చేయడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు ఏదైతే దొడ్డు వడ్లకే ప్రాధాన్యత కల్పించేది, కానీ మా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు సన్నాలకు కూడా మద్దతు ధరతో పాటు మరియు బోనస్ కూడా ప్రకటించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యకు మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అన్ని విధాలుగా రైతులకు అండగా ఉండే ప్రజాపాలన కొనసాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రికి మరియు ఇక్కడున్న శాసనసభ్యులు మన లక్షపేటలోని ఉత్కూరులోని గంపలపల్లి వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన పెద్దలు మిత్రుడు చైర్మన్ గారికి మరియు మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వచ్చి ఈ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషము. ఎందుకనగా ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన ఏరియాలో మాత్రం నీళ్ళకి ఎలాంటి లేకుండా గత 10 సంవత్సరాల నుండి రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు నీళ్లు రాక. ఈ సంవత్సరం కానీ పేరు సంవత్సరం కానీ ఏ రైతుకు లాస్ట్ ఒక ఎకరం గుంట కూడా ఎండిపోకుండా సాధ్యమైనంత వరకు ప్రేమసారావు గారి ఆదేశానుసారం ఆయన కృషితోటి పంటలు సమృద్ధిగా పండినాయి. దానికి చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే అప్పుడప్పుడు 10 సంవత్సరాలు గతంలో ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు, మేస్త్రీలంతా సమిష్టిగా పోరాడి తమ హక్కులు కాపాడుకోవాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు. మందమరి సిఆర్ క్లబ్లో జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేసిన 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో కొట్లాడి తెచ్చుకున్న హక్కులను హరించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కష్టం వచ్చినప్పుడు యూనియన్ బోర్డులో నుంచి సేకరించిన నిధులను వాడుకుంటున్నామని, ప్రభుత్వాలు కార్మికుల కోసం ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులు బలంగా ఉన్నారని గుర్తు చేశారు. ఆ దిశగా ఎవరైతే నాయకత్వం వహించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కష్టపడి ఇలా ఆర్గనైజేషన్ తిరగాలి. మరి ఆర్గనైజేషన్ తిరగాలంటే మరి ఆయన పనిష్మెంట్ తిరగాలంటే లేకపోతే ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. కాబట్టి మనం అలా చేసి ఆయన చేయి తెలిస్తే ఆయన కుటుంబ పోషణ మన దాని అవకాశం కల్పిస్తే ఆ నాయకత్వం తిరిగి మంచిర్యాల జిల్లాలో మరి అనేక మందిని చేర్చి ఇలా గట్టి యూనియన్ గా బలపడుతుంది. ఇలా కాపీ మేస్త్రి తలుచుకుంటే ఇలా మంచిర్యాల జిల్లానే ఒక బిల్డింగ్ పక్కన కూడా కన్స్ట్రక్షన్ కాని పరిస్థితి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ పాలకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగొస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభలో ప్రతిజ్ఞపోని రానున్న వచ్చే మహాసభల వరకైనా మన ఐక్యతను చాటి అనేక సంఘంలో ఏఐటీసీలో కాపీ కార్మిక సంఘాలు చేరి పనిచేస్తారని చెప్పేసి ఉద్యమిస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మార్బుల్ కానీ, టైల్స్ కానీ, కార్పెంటర్స్ కానీ, అదేవిధంగా కాపీ మేస్త్రి, బట్టల పని చేసేవాళ్ళు, సంపీట్ పని చేసేవాళ్ళు, కరెంటు పని చేసేవాళ్ళు చూసుకుంటే బావులలో పనిచేస్తున్నటువంటి
లోడింగ్ అనుగుణంగా మొదలు పెట్టుకుంటే ఇటుక పట్టీలలో పనిచేస్తున్న కార్మికులను మొదలు పెట్టుకుని చూస్తుంటే 36 రంగాల మంది ఈ భవన రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఈ కార్మికులు అంటే ఎవరో అంటరాని వారు అన్నట్టుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రామకృష్ణపూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. స్థానిక రామాలయం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గంపల వీరస్వామి వారి తండ్రి రాజనర్సి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న వేసవి నుండి ఉపశమనం పొందడానికి ప్రయాణికులు పాదచారులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన వీరస్వామి కుటుంబాన్ని ఈ సందర్భంగా నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, నాయకులు గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్, పుల్లూరి కళ్యాణ్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వారి తండ్రిని నిజంగా స్మరించుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేస్తుంటూ ఎండలో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న బస్సు షెల్టర్లో అందరూ కూడా వాటర్ తాగాలని చల్లటి వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మహంకాళి శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఎండలను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రయాణికులకు కానీ ప్రజలకు కూడా చల్లని మంచినీరు, మజ్జిగ, దాంతోపాటుగా అంబల్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే వాహనదారుడు మృతి చెందాడంటూ పలువురు వాహనదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో ఆర్టీసీ బస్సు కింద పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. తనిఖీలలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్ను ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పడంతో వాహనదారుడు కింద పడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. రామకృష్ణపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ప్రెసిబిటరీ ఇన్ఛార్జి జాషువా ఆధ్వర్యంలో మట్టల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించారు. రామకృష్ణపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో ప్రెసిబిటరీ ఇన్ఛార్జి ఎం జాషువా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు శిలువతో భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ ఆదివారం సంత వరకు ఊరేగింపు చేశారు. అనంతరం సెక్రటరీ డోలాకల డేవిడ్ మాట్లాడుతూ యేసు ప్రభు మొదటిసారిగా జెరూసలంలో ప్రవేశించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు యేసును గాడిదపై తీసుకుని వస్తూ పలు రకాల మట్టలతో ఘనస్వాగతం పలికారు. దీని కారణంగానే మట్టల ఆదివారం అనే పేరు వచ్చిందని, ఈ పండుగను గుడ్ ఫ్రైడే ముందు ఆదివారం రోజున జరుపుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. ఆయన ఆవేదన చెంది మొట్టమొదటిసారి ఒకసారి కోపంకి వచ్చినట్టుగా సత్యవేద గ్రంథంలో చూస్తున్నాం. కనుక సమస్త మానవాళి సంతోష సమాధానాలతో సౌభ్రాతృత్వంతో జీవించాలని, ఈ లోకంలో వెలసిల్లాలని ఆయన కోరుకొని ఈ పరిశుద్ధ వారంలో ఆయన చేసిన సంఘటనలను ధ్యానిస్తూ శుభ శుక్రవారం రోజు మనమంతా యేసు ప్రభుల వారి మరణాన్ని, శిలువపై ఆయన త్యాగాన్ని స్మరణకు తెచ్చుకొని ఆదివారం రోజు ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభుల వారు లేచి ఉన్నారు, నిశ్చయంగా ఆయన లేచి ఉన్నాడనే ప్రకటనను మనం ప్రకటించడానికి సన్నద్ధంగా ఈరోజు ఈ యొక్క ప్రొసెషన్లో పాల్గొన్నాం. ఈ ప్రొసెషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవాతి దేవుని నామమున శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ పాస్టర్ గారి ప్రార్థన తర్వాత మనం మిగతా ప్రకటన ద్వారా అందరూ ఫాలో కావాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఇటు సమయంలో మీడియా మిత్రులందరికీ కూడా నేను సిఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చ్ రామకృష్ణపురం పాస్టరేట్ ప్రతి ఒక్కరి తరఫున మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ దేవుని మానవుని యొక్క జీవితంలో మోక్షానికి ఒక మార్గం, మోక్షము అయినటువంటిది దేవుని స్వరూపంలో ఉన్న ప్రతి మానవుని కాదు. ఆయన రక్షకుడు అంటే ఒక దీనత్వం, ఒక వినయం, ఒక విధేయత ఆయన ఈ మానవ ప్రపంచానికి చూపినటువంటి ఈ రక్షణ దినమే. మరి ఆయన గాడిద పైన యెరూషలేము దేవాలయానికి వెళ్ళినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం
ఈ ర్యాలీని నడిపించినాం. మంత్రి పదవిపై అసహనాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందన్నారు. చౌటప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని, కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాబాద్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పోతరాజుల విన్యాసాలతో బోనాలు సమర్పించారు. మేకపోతుల గావుపట్టుట వేయట లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. 13, 14 రేపు క్లోజ్ అవుతుంది. పెద్దమ్మ తల్లి దయ వలన మేము సంవత్సరానికి ఒక్కసారి మేము జరుపుకుంటాము. మాకు అమ్మవారు మాకు ఆశీస్సులు అందిస్తుంది కాబట్టి మేము చేసుకుంటాము. మళ్ళీ కూడా మాకు మంచిగా అనిపిస్తే దేవిని దయ వల్ల అమ్మవారు మా కంట చూసి మమ్మల్ని మంచిగా చూసుకుంటే మేము మళ్ళీ కూడా చేస్తామని కోరుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మేము చేస్తాము. ఇప్పటికి కూడా సంవత్సరానికి ఒకసారి ఆ పెద్దమ్మ తల్లి దయ వల్ల మమ్మల్ని మంచిగా చూసుకుంటే, మంచిగా వర్షాలు వాడి మంచిగా చూసుకుంటే మంచిగా మేము ఆనందంగా మాత్రం ఊరంతా మాత్రం చేస్తాం. దుర్గమ్మ చేస్తున్నాము. ఇవాళ దుర్గమ్మ బోనాలు నిన్న నుంచి పెద్దమ్మకు స్టార్ట్ అయింది, ఇవాళ అయిపోయింది. రేపు దుర్గమ్మది, రేపు ఇక లాస్ట్ అయిపోతుంది. బొడ్రాయి పండుగ చేసినాము, మాంకాలమ్మ చేసినాము, పోషమ్మ చేసినాము, అన్ని ఊరంతా పండుగ చేసినాము. అందరం కలిసి మేము ముదిరాజుల్లం కలిసి పెద్దమ్మ తల్లికి చేసి ఇవాళ పటము దొక్కింది పెద్దమ్మ తల్లి. ఏటికి లాస్ట్ ఓడిచిపోయింది. పెద్దమ్మ దయ వల్ల మేము మంచిగా ఉంటే కోరుకుంటే మళ్ళీ సంవత్సరం చేస్తామని కోరుకుంటాం. గౌలాపూర్ ముదిరాజులు అగ్రకులాలు అన్ని కలిసి ఏకంగా గౌలాపూర్ గ్రామంలో పోషమ్మ పండుగ, పెద్దమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ అందరు కలిసి పండుగ ఆనందంగా చేసింది కాబట్టి అందరికీ నా ధన్యవాదాలు. దీన్ని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంతేనా సందేశం. దేవిని దయతోటి గౌలాపురం గ్రామంలో ముదిరాజులు కానీ, రెడ్లు కానీ, అందరు ఎస్సీ వాళ్ళు కానీ అందరు దేవతల దయలతో ఆడలు బాగా కొట్టాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అందరికి బరకతి కలిగియాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.